అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోద్దామా? ఈరోజు ఏంటంటే లైఫ్ జాకెట్ కోసం చెప్తాను. మన పాత ఒక వీడియో ఉంటుంది. కానీ లైఫ్ జాకెట్ అనేది ఎలా వేసుకుంటారు, ఏంటి, దీనికి కోసం యూజ్ చేస్తారనేది ఈ వీడియోలో చెప్తానండి. చూడండి. ఇది వచ్చేసి లైఫ్ జాకెట్ అండి. లైఫ్ జాకెట్ అనేది చాలా ఇంపార్టెంట్. షిప్‌లోని ఏ రకమైన ప్రమాదం జరగొచ్చు. అంటే ఏ డ్రిల్ అయినా సరే మనం మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ రియల్ ప్రమాదం జరిగినప్పుడు కూడా మనం పట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే దానికోసమే చెప్తారు. ప్రతి ఒక్కళ్ళకి అవగాహన ఉండాలని షిప్‌లోని. ఇది ఎలా ఏసుకోవాలి, ఏంటి, దీని యొక్క పర్పస్ ఏంటని చెప్తారు. చూడండి. ఇప్పుడు వెనక నుంచి ఇలా ఏసుకొని అక్కడ చిన్న ఇదిలాగా ఉంటది. అంటించేయాలి దానికి. అంటికుంటదది. తర్వాత వచ్చేసి పైన క్లిప్ ఉంటది. ఆ క్లిప్ పెట్టుకోవాలి. కిందన క్లిప్ ఉంటది. క్లిప్ పెట్టుకోవాలి. తర్వాత ఆ కింద క్లిప్ అనేది అది టైట్ చేసుకోవాలి. ఎందుకంటే లైఫ్ జాకెట్ అనేది ఎంత టైట్‌గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మనం నీటిలో గెంతుతాం కాబట్టి అది ప్రొటెక్ట్‌గా ఉంటది. అలాగని కాదు, కొంతమంది ప్యానిక్ అయిపోయి గెంతేస్తారు. యాక్చువల్‌గా గెంతకూడదు. మనకి లైఫ్ బోట్ ఉంటది. దాంట్లో నుంచి మనం ఈజీగా వెళ్ళొచ్చు. ల్యాడర్ ఉంటది. ల్యాడర్ నుంచి దిగొచ్చు. బోలెడు ప్రొసీజర్‌లు ఉన్నాయి. కొంతమంది ప్యానిక్ అయిపోయి దిగిపోతారు. ఇప్పుడు ఇలా వేసుకుంటారు. ఇది వేసుకొని టైట్‌గా ఉండాలి. దీనికి ఒక విజిల్ ఇస్తారు. విజిల్ ఏంటంటే మనము ఆపదలో ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు ఎవరైనా కనిపించినట్లుంటే దూరంలో ఉంటే విజిల్ గట్టిగా ఊదామంటే వాళ్ళకి రీచ్ అవుతది. లైట్ ఉంటది. ఆ లైట్ ఏంటంటే నైట్ పూట మనం ఉండిపోయినప్పుడు ఎవరికి కనిపించం కాబట్టి ఆ లైట్ వెలుగుతూ ఉంటది. సో, అది మనకి సిగ్నల్ ఫైండ్ ఔట్ చేస్తది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఏంటంటే షిప్‌లోని ఏ రకమైన ఎమర్జెన్సీ జరిగినా ఇది పట్టుకొని వెళ్తారండి. క్యారీ చేస్తారు. అంటే ఉదాహరణ ఫైర్ డ్రిల్ అయినా, జనరల్ అబౌండో డ్రిల్ అయినా, ఏ డ్రిల్ అయినా సరే. థ్యాంక్ యూ ఆల్.